నారా లోకేష్ గారు యువకాలం పాదయాత్ర స్టార్ట్ చేసిన కాడి నుంచి వైసీపీ ప్రభుత్వం ఎన్నో అరాచకాలు సృష్టించింది. జనాల్లోకి వెళ్ళనివ్వకుండా మైకులు లాక్కొని బహిరంగ సభలకి పర్మిషన్లు ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టింది కదా. ఈ అరాచకాలన్నీ ప్రజల్లోకి వెళ్ళాయి అనుకుంటారు తెలుగుదేశం కార్యకర్తలందరూ. నిజంగా వెళ్ళాయి అంటారా? ఏం చెప్తారు సార్? లోకేష్ పాదయాత్ర స్టార్ట్ చేసిన కాడి నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి పర్ఫెక్ట్గా వెళ్ళింది. వాళ్ళ నాన్నగారిని కూడా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన జైలు పంపించిన కాడి నుంచి ఇంకా చాలా ఎక్కువగా పెరిగింది. జనాలు వైసీపీ పార్టీని పాతాల నక్కని పాతీయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. రేపు మీటింగ్తో ప్రభుత్వం మీద విమర్శలు ఎంత వస్తాయో మరికొన్ని కూడా మీరు టీవీ ఛానల్ కానీ ప్రజల్లో కానీ మీరు చూడొచ్చు. దీనికోసం నారా లోకేష్ గారు చాలా కష్టపడ్డారు. ఆ వెనకాల సైన్యం యువగలం కూడా టీం కూడా చాలా కృషి చేశారు. వాళ్ళందరి కోసం లోకేష్ గారు కూడా చాలా పర్ఫెక్ట్గా ఆయన ఏం చేయాలనుకుంటున్నారు అంతా ముందు పోవాలనుకుంటున్నారు. అంటే ఈ లోకేష్ గారు తెచ్చిన ఏ కంపెనీలు ఉన్నాయో కంపెనీల ద్వారా సెల్ఫీ ఛాలెంజ్ విసురుతా ఉన్నారు. దీనిపైన ఏమంటారు సార్? జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన కానీ ఈ రోజు వరకు స్టిల్గా ఒక పాలు ప్యాకెట్ కూడా అమ్మలేని కంపెనీలో పెట్టాడు. పెట్టడానికి తెలియదు రోడ్డు మీద కిల్లి కొట్టి అమ్ముకున్నట్టుగా షాపులు తెచ్చాడు తప్ప పెద్ద పెద్ద కంపెనీలు కనీసం 10 మంది 20 మందికి ఉపాధి కల్పించలేదు. లోకేష్ గారు మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ చాలా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టారు. కొన్ని వేల మంది కూడా జాబులు చేస్తున్నారు. దానికి నిరసన హైదరాబాద్లో నిరసన తెలిపారు. దాని గురించి అందరూ దానికి తెలుసు. కానీ ప్రభుత్వం ఏదో గుడ్డిగా నేను అది చేసినంత ఏది చేయలేదు. దాని గురించి ప్రజలందరికీ తెలుసు. రానున్న రోజుల్లో బుద్ధి చెప్పే అవకాశం కూడా ఉంది. జగన్ వర్సెస్ లోకేష్ వీళ్ళిద్దరిపై మంచి నాయకుడు ఎవరంటే ఏం చెప్తారు సార్? లోకేష్ గారు అంత మంచి నాయకుడు మనకి రాలేరు కూడా. ప్రజలందరూ దీన్ని ఆలోచించి రానున్న రోజుల్లో మన గవర్నమెంట్ తీసుకురావాలని కోరుకుంటాను. అంటే ఈ పాదయాత్ర ద్వారా లోకేష్ గారు ప్రజలకు దగ్గర అయ్యారు అనుకోవచ్చా? చాలా దగ్గర అయ్యారు. లోకేష్ గారు అంత పాదయాత్రలో దగ్గర అయినట్టుగా జనాలు అందరికి తెలుసు, చూశారు. దగ్గరుండి ఆయన మంచి వ్యక్తి జనాల్లోకి వెళ్ళింది. రానున్న రోజుల్లో పార్టీని కూడా బలోపేతం చేయవలసిన నాయకుడు. చాలా అంత సమర్థమైన నాయకుడు మనకి లోకేష్ గారు. ఈ వైసీపీ ప్రభుత్వం యువకాలం పాదయాత్ర స్టార్ట్ అయిన కాడి నుంచి ఎన్నో అడ్డంకులు సృష్టించింది జగన్. అయినా కానీ 3000 కిలోమీటర్ల పైచలకు పాదయాత్ర చేశారు కదా. దీనిపైన ఏమంటారు సార్? ఎన్ని అడ్డంకులు సృష్టించారు కదా. స్టార్టింగ్ పాదయాత్ర చేసినప్పుడు చాలామంది విమర్శించారు. దాని గురించి మాత్రం లోకేష్ గారు ఎక్కడ తగ్గకుండా ఆయన కష్టంతో ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళందరూ దగ్గర అవ్వాలి అని పాదయాత్ర చేసి ప్రతి కార్యకర్తని కూడా ఈరోజు పార్టీని బాగా బలోపేతం చేయవలసిన నాయకుడు నారా లోకేష్ గారు. పాదయాత్రలు చాలా బాగా చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అప్పుడున్న పార్టీ ప్రభుత్వం వాళ్ళకి సానుకూలంగా స్పందించి వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఇబ్బందులు పెడతాను అనుకో? గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా ఉంది. దానివల్ల లోకేష్ గారు అంతా బాగా చేస్తున్నారనేసి ఆటంకాలు పెట్టి మళ్ళీ నేను రాను భయం మీద లోకేష్ గారిని ఇబ్బంది పెట్టి వాళ్ళ వెనకాల టీంను కూడా ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టి చాలా ఇబ్బందులు పెట్టారు. అదంతా భయం. నా దొంగతనం అంతా బయట పెట్టేస్తున్న భయంతో ఆయన అరాచకాలు అంతా సృష్టించి అయినా సరే లోకేష్ గారు ఎక్కడ తగ్గకుండా బాగా అన్ని చేశారు. పాదయాత్ర కూడా పూర్తి చేసి రేపు మీటింగ్ కూడా భారీ ఎత్తున జరుగుతుంది ఇక్కడ. అంటే వైసీపీ ప్రభుత్వం ఎన్నో నవరత్నాల పథకాల ద్వారా ఎన్నో కోట్ల కొద్ది రూపాయలు జనాలకు ఇస్తున్నాను, నేను బాగా పరిపాలన చేస్తున్నాను అంటున్నారు. దానిపైన ఏమంటారు సార్? ప్రజలందరికీ పాలన అనేది వేరు సార్, అభివృద్ధి అనేది వేరు. ఏదో నామరూపంగా 100 మందికి 10 మందికి పథకాలు ఇచ్చి 90 మందికి ఇవ్వకుండా దాన్నేమో భూతద్దంలో చూపించి బట్టను నొక్కేసి నేను పోయి మోసాలని చేస్తున్నాడు. దాని గురించి జనాలందరూ తెలుసు. ఎవడ మోసం ఎవడ మంచో తెలుసు. లోకేష్ గారు కానీ చంద్రబాబు కానీ చేసిన కంపెనీలన్నీ అభివృద్ధిని అవన్నీ జనాలు తెలుసు సార్. మనం ఏది ఈ రోజుల్లో ఎవరు చిన్నపిల్లలు లేరు వాళ్ళ మాయ మాటలు చెప్ప వినడానికి.